ఇక్కడ మహాసేన రాజేష్ని నేను మొదటి నుంచి అభినందిస్తాను. ఒక హిందువుల్ని దూషించడం, హిందుత్వాన్ని దూషించడం, మతపరమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యల విషయంలోనే ఆయన నేను తప్పుపడతాను. మిగతాది ఒక ఉద్యమకారుడిగా కష్టపడ్డాడు. దళిత సామాజిక వర్గం నుంచి అలాంటి ఉన్నత స్థితికి రావడం అంటే ఆషామాషి కాదు. సమాజంలో కష్టపడ్డాడు, పోరాడాడు తను చేతిలో వచ్చినటువంటి నెట్వర్క్ ద్వారా. అట్లాంటి వాళ్ళు సమాజంలో ఎదగాలి. నేను కొలిగిపూడి శ్రీనివాస్ అయినా ఈయనైనా అలాంటి విషయాలు అభినందిస్తాను. ఎందుకంటే కొంతమంది అట్లాగా దాన్ని ఏమంటారంటే జనజీవన స్రవంతిలోంచి ఎదగాలి. ఎదగకపోతే ఆ సమాజానికి విలువ ఉండదు. కానీ ఆయనకి రాజకీయం ఇప్పుడు అర్థమై ఉండాలి. వరలరామయ్య గారిని కరెక్ట్గా ఎప్పుడు భలే వాడతారు. పాప ఆయన జీవితంలో ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇచ్చారు కాబట్టి ఏమన్నా నడవాలి, కానీ ఆయన జీవితం అంతా అట్లాగే నష్టపోయారు. ప్రత్యక్షంగా చూసా. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి రాజీనామా చేసి వచ్చిన ఆయనకి తిరుపతి పార్లమెంటు ఆ టైంలో ఖచ్చితంగా గెలవగలిగిన సీట్ తెలుగుదేశం పార్టీకి. 6 అసెంబ్లీ గెలిచింది, తిరుపతి ఎంపీ మాత్రం ఓడిపోయింది. పక్కన 6 అసెంబ్లీ స్థానాలు ఓడిపోయిన చిత్తూరులో ఒక్క కుప్పం గెలిచింది, అక్కడేం సీటు కొట్టేసింది. ఎందుకయ్యా అంటే ఈయన చివరి నిమిషంలో తీసుకొచ్చి పెట్టారు. తిరుపతి 2009లో దెబ్బతిన్నారు. పోనీ అట్లాంటి ఏది కేవలం 6,000 7,000 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది ఆయన. మరి అట్లాంటప్పుడు రెండోసారి వచ్చేటప్పటికి తర్వాత ఆయన తీసుకొచ్చి చివరిలో కేటాయిస్తుంటారు. ఈవెన్ రాజ్యసభ సీటు కూడా అదుగో ఇదిగో అని చెప్పేసి. చివరికి ఏమైంది? రాజ్యసభ ఎప్పుడన్నా ఇచ్చారా? కనీసం ఎమ్మెల్సీ ఇచ్చారా? పాప ఆయన గొంతుంది, పార్టీ అంటే నిబద్ధత గల కార్యకర్త, ఎక్కడికి పోడు. అట్లాంటి మనిషిని వాడుకున్నారు. ఎప్పుడు అవకాశం ఇచ్చింది కాదు. ఆయన గొంతు వాడకానికి పనికి వస్తుంటుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇన్నాళ్ళు పడాల్సి వచ్చింది. ఇప్పుడు మహాసేన రాజేష్ రాగానే ఆయనకు వచ్చేసింది అవకాశం అనుకున్నారు. కానీ ఎలా వాడారు ఆయన్ని? ఆయన ద్వారా వైసీపీ ఎస్సీ ఎస్టీ ఓట్లు చీల్చడానికి ఆయన కావాలి, కానీ ఆయన ఏదో ఎదిగిపోవడానికి అవసరంలా. లోకేష్ కష్టపడ్డాడు పాపం ఆయన్ని పైకి డెవలప్ చేయడానికి. తెరా చూస్తే లోకేష్ కంటే అక్కడ చంద్రబాబు గారి ఎత్తులు డిఫరెంట్గా ఉంటాయి. లోకేష్ కొంతమందిని డెవలప్ చేయాలనుకున్నాడు, కానీ చివరిలోకి వచ్చేటప్పటికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాగానే తయారైంది. రాహుల్ గాంధీ కనుక సచిన్ పైలట్ లేకపోతే సింధియా, జ్యోతిరాజ్ సింధియా లాంటి వాళ్ళని డెవలప్ చేద్దామని తీసుకుని వస్తే యువరక్తాన్ని, చివరికి సోనియా గాంధీ తీసుకెళ్ళి ముసలోళ్ళకి ఇచ్చి పార్టీ నాశనం చేసినట్టుగా ఇప్పుడు లోకేష్ యువరక్తంతో నింపుతా బాగా డెవలప్ చేద్దాం అనుకుంటే మధ్యలో చంద్రబాబు గారు వచ్చేసి రాజకీయాన్ని పక్కకి తిప్పేశారు. ఇప్పుడు మహాసేన రాజేష్కి బీజేపీ వంక పెట్టి పక్కన పెట్టించారు. పి గన్నవరం సీట్ ఇప్పుడు అది నేను చెప్తున్నది అబద్ధమో కాదో ఈనాడులో వార్త చూడండి. పొత్తులో భాగంగా మొదట అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించాలనుకున్నారు. పి గన్నవరం స్థానానికి మహాసేన రాజేష్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అమలాపురం టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు నిరాశ చెందారు. తర్వాత పరిణామాల్లో వైకాపా తనపై దుష్ప్రచారం చేయడంతో ఆవేదన చెందిన రాజేష్ పోటీ నుండి వైదొలిగారు. దాంతో ఆ సీటు ఆనందరావుకి ఇస్తారని ప్రచారం జరిగింది. తాజాగా తెలుగుదేశం పార్టీ పి గన్నవరం సీట్ మిత్రపక్షాల కోసం వదులుకోవడంతో మళ్ళీ అమలాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఆనందరావుకి దక్కింది. చూడండి ఎంత తెలివిగా. ఇందులో రాజేషే వదులుకున్నాడట. రాజేష్ చెప్పింది అది, నేను అభ్యర్థిగానే ఉంటానన్నాడు. చివరికి జోన్ 2 వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారని అతనే చెప్పాడు, కానీ ఆయనే వదులుకున్నాడు. అందుకని అది మిత్రపక్షాలకు ఇచ్చారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. రాజకీయం మనకి పైకి తీసుకొస్తారనుకున్న వాళ్ళు తీసుకొస్తున్నట్టుగా నటిస్తూ చివరికి ఎక్కడ కొడతారన్నట్టు. నా బోట్ వాళ్ళకి నా దరిద్రమో అదృష్టమో కానీ 30 ఏళ్ళ నుండి ఇవన్నీ చూసి అనుభవంతో మాట్లాడుతుంటా. ఈ మాట్లాడినప్పుడు నన్ను తిట్టిపోసుకుంటూ ఉంటారు, కానీ నా కాస్తో కోస్తో ఇప్పటికన్నా జర్నలిజం చేస్తున్నది నేను ఒక్కడనే. నాకు కొంచెం ధైర్యం వచ్చింది ఇవన్నీ చూశాక.